నమస్తే ఉల్లా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు మంచిగా ఉన్నారా అనుల్లా? నేనైతే అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మేము కూడా మంచిగానే ఉన్నాం. మరో కొత్త వీడియో తోటి మేము మళ్ళా మీ ముందుకు వచ్చిన. ఇయాల్టి వీడియో ఏంటిదో మా కొడుకు ప్రసాద్ చెప్తాడు. హాయ్ ఉల్లా అందరికి, మేమైతే ఒక కొత్త సిరీస్ తోటి మీ ముందుకు వస్తున్నాం. ఈ సిరీస్ పేరు ఏంటిదంటే నా ముద్దుల పెళ్ళం. ఈ సిరీస్ వచ్చేసి మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి అనేది ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇంకా మంచి మంచి కామెడీ తోటి మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ సిరీస్ ని. అవునుల్లా, ఈ సిరీస్ మంచిగా ఉండబోతుంది. ఈ సిరీస్ ని మంచిగా ముందుకు తీసుకుపోతారని మేమైతే కోరుకుంటున్నాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అట్లనే కామెంట్ కూడా చేయండి. ఈ పని ఉడవదాయే తీరదాయే ఒక్కదాన్ని చేసి నా నడమంతా పోతుంది. కాలు చేతులన్నీ గుంజుకొస్తానే. ఒక్కరన్నా సాయపడదామని లేనే లేదు. ప్రసాదు, ఓర్ ప్రసాదు, లేవనన్నా లేవరాదురా. పొద్దెక్కిందిరా, ఒక పళ్ళ ప్యాకెట్ తీసుకురా పో. చాయ్ చేసుకొని తాగాలి. చాయ్ తాగపోతే నాకు తలకాయ ఎంత నొత్తుంది. ఏందే అమ్మ నీ లొల్లి? కొంచెం సేపన్నా వండుకొని తెలివైందే, పొద్దున్నే లేపుతాను. ఏందిరా నాది లొల్లి లెక్కిన పడుతుంది అరబాడుకోవు. మరి అమ్మ ఒకటే పని చేసుకుంటుందని నీకు లేకపాయే, మీ బాబుకు లేకపాయే. ఒక్కదాన్నే పని చేసి నాకు కాళ్ళు చేతులు అన్నీ నొత్తానే కాదురా. నడమైతే ఆగలేదు, మొత్తం నడమంతా గుంజుకొస్తుంది. మీరైతే నా గురించి అసలు పట్టించుకోరురా. నువ్వేమో 2 గంటల దాకా ఫోన్ చూసుకుంటా మంచిగా అంటావు. పొద్దెక్కినా కూడా లేవు. మీ బాబేమో పొద్దున్న లెక్కనే గదిక్కు మళ్ళీ ఆసనాలు ఎత్తాడు. ఆ ఆసనాలు ఎందుకు ఎత్తాడో ఏమో నాకు అసలు అర్థమే కాదు. నా మానా నేను ఆసనాలు వేసుకుంటే నన్ను నడిమిట్లకి ఎందుకు లాగుతానవే? అబ్బో, ఇంకా పడుసు పోరడైతుందట. ఇంకా ఆసనాలు ఎత్తాడట. ఆసనాలు ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కొడుకుని పెట్టుకొని ఇప్పుడు ఈ ఆసనాలు ఏందయ్యా? ఇంకా పక్కింటి ఎంకడి కొడుకు మనోని కంటే చిన్నోడేనాయే. ఆయనకి పెళ్లి చేయనే చేసిరు. 2 పిల్లల్ని అన్నాడు. నీ కొడుకు అయితే పెళ్లి లేదాయే, పెటాకు లేదాయే. నువ్వేమో మంచిగా ఆసనాలు ఎత్తానో పొద్దులేసి. ఇంత పిల్లగానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామన్న ధ్యాసే లేదు. అబ్బో, పొద్దున్నే నాకే పెట్టిరు కదా టెండరు. ఇక్కడ నుంచి ఎట్లా చేసినా తప్పించుకోవాలి. మా అమ్మ పాల ప్యాకెట్ పొమ్మన్నది కదా, పోయన్నత్త. ఏందే అమ్మా, మీరెందుకు గొడవ పడతారు నా పెళ్లి గురించి? నేను ఇంకా చిన్న పోరేనేనాయే. నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? ఇంకా 5-6 సంవత్సరాల తర్వాత చేసుకుంటే తీయే పెళ్లి మెల్లగా. నువ్వు పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నావు కదా, పోయి తీసుకొస్తా పాల ప్యాకెట్. ఇంత చాయ్ పెడదు గాని. అబ్బా, చూసినావా ఇక పెళ్ళనేసరికి ఆడు ఎట్లా తప్పించుకొని పోతాడో. ఆయనకి తొందరగా పెళ్లి చేస్తే నాకు కొంచెం పనన్న తప్పుతుంది అనుకుంటే ఆడు ఇప్పుడే పెళ్లి చేసుకోను అనబట్టి. అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం మంచిగా ఉన్నప్పుడే ఆయనకి పెళ్లి చేయాలి. మనకు చేత కాకుండా అయితే ఆయన పెళ్లి ఎవరు చేస్తారు? మనం మంచిగా ఉన్నప్పుడే ఆయనకి పెళ్లి చేయాలి. అవునయ్యా, మన కాలు చేతులు మంచిగా ఉన్నప్పుడే పిల్లగానికి ఇంత తలవాలయ్యాలి. మరి ఆడేమో 5 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోనంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వేం రంది పెట్టుకోకే, నేను వచ్చినాక అంతటి మాట్లాడతా గాని. పిల్లలకి ఏం తెలుస్తుంది? ఓడి తెలుస్తుంది, ఓడి తెలియదు. ఏదైనా సరే మంచి చెడు మనం చెప్తేనే అలాగ తెలుస్తుంది కదనే. ఆడైతే రానియే రాదే, కూర్చుండబెట్టి మనం మాట్లాడదాం. మనం మంచిగా మాట్లాడితే ఆడు ఒప్పుకుంటాడు గాని. రంది ఎక్కడదయ్యా? ఆ నువ్వు ఇంటోని చేసేదాకా నాకు ఈ రంది పోదు. ఓ మనవాడా, ఏటో పోతాను. ఎట్లేదు తాత, ఈ దుకాణంలో దాకా పోయి ఒక పాల ప్యాకెట్ తీసుకొస్తా. అమ్మ సాయ పెడతానన్నది. గంతేనా పిల్లగా? మీ అమ్మ చెప్పినట్టు పాల ప్యాకెట్లు తెచ్చుకుంటూనే ఉండు. పెళ్లి చేసుకోకు, ఏం చేసుకోకు, ఇట్లనే ఉంటావా? నువ్వు తొందర పెళ్లి చేసుకుంటే ఇంత బొక్క కూర తిందాం అనుకుంటా అంటే నువ్వు పెళ్ళి చేసుకుంటలేవాయే. ఏంది తాత, నీకు పనులే లేవు గాని ఇంకా బొక్క కూర కోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? ఆ పెళ్లికి ఏం తొందర వచ్చింది తాత, మెల్లగా చేసుకుంటా గాని. ఎతవానతి పిల్లగా, పో ఇక మీ అమ్మ చూస్తుంది కావచ్చు పాల ప్యాకెట్ కోసం. సరే తాత, పోతానా. అలా ఏమైంది? అందరికి నా పెళ్లి గురించే మాట్లాడతారు. ఎక్కడి పోయినా నా పెళ్లి గురించే తీస్తారు. రేపు మాపు చచ్చిపోయే ముసలోడు కూడా నా పెళ్లి గురించి అడగబట్టే ఈ మంది బాధకే చేసుకోవాల్సి వస్తుంది కావచ్చు పెళ్లి. పెళ్ళంటే మాటలా ఏంది? అమ్మో, పెళ్లి చేసుకుంటే మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనైతే అసలు పెళ్లి చేసుకోను. ఇగోయే అమ్మ పాల ప్యాకెట్, జల్ది పోయి చాయ్ పెట్టిపో, తాగుదాం. పాల ప్యాకెట్ కానీ ఇంతసేపు పోతావారా? ఎంతసేపు ఆయన చూడబట్టి. నువ్వంటే మీ బాపంటే ఎటు పోతటే పోతారు. ముచ్చటకు ముచ్చలు చెప్పుకుంటా ఆన్నే ఉంటారేందిరా? ఇంటికి రావాలన్న ధ్యాస లేదా?
ఎందుకు కొరుతానవే అమ్మా పోయి చాయ్ అయితే పెట్టుకో. అగో మా బాపచ్చి ఎన్నెళ్ళేంది నా దగ్గర కూర్చున్నాడేంది. ఏందిరా ప్రసాదు నేను వచ్చి గీడ కూర్చుంటే నువ్వేమో గడి తిరిగి ఏం ఆలోచిస్తానవరా. ఏం లేదే బాపు బట్టిగానే అడి తిరిగినా. చాయ్ అయ్యిందానే ఇంకా ఎంతసేపు ఉంటావు ఆ కిచెన్లోనే తొందరగా తీసుకురా చాయ్. అయ్యిందయ్యా తీసుకొస్తాను. ఏందే లచ్చి గీ రెండే చాయలు పట్టుకొచ్చినావు నువ్వు తాగవానే. నాకు బాగా తలకాయ ఉంటుంది కాదయ్యా పొద్దుటి నుండి, అందుకే నేను ముందుగానే ఛాయ్ తాగిన. ఇంకో ఇప్పుడైతే మీ ఇద్దరికి పట్టుకొచ్చిన, మీరు కూడా తాగుర్రి. అమ్మా గీ అట్టి చాయనే పట్టుకొచ్చినవేంది. ఇండ్లకు బిస్కెట్లు ఉంటే మంచిగా ఉండు, బిస్కెట్లు ఎత్తే అయిపో కదా. నీకు బిస్కెట్లు కావాలా రాకప్పమ్మతోడా? నాకు పొద్దుటి నుండి తలకాయ నొత్తందంటే నీకు అది కావాలి ఇది కావాలని అడుగుతాను వేంద్రా. పెళ్లి చేసుకుంటే నీ పిల్లం అన్ని దగ్గర తీసుకొచ్చి ఇస్తుంది కదా, ఏమో నా మీద పడతావు. నాకేమో చేతనైతే లేదంటే నీకోసం అన్ని తీల నేను ఎక్కడి నుంచి తీసుకురావాలరా. గట్లెందుకంటానవే అమ్మా, ఇక నేను ఏదో ఒక చాయ్ తాగుతా గాని అట్టిదే తాగుతా. అంతేగాని పెళ్లి చేసుకుంటా అని మాత్రం అనకురా, మమ్మల్ని ఇంకా గోస ఉచ్చుకో నువ్వు. ఏందే ఎప్పుడు చూసినా పెళ్లి 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 అంటారు. నేను పెళ్ళి చేసుకో, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. మీరు ఏం చెప్తారో చేసుకో, నేనైతే అస్సలు చచ్చిన పెళ్లి చేసుకోను. ఏందిరా ప్రసాదు ఇంతకు ముందేమో 5-6 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నావు, మరి ఇప్పుడేమో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదంటాను. గిట్లయితే ఎట్లరా. అబ్బా బాబు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుంటూ ఇష్టం లేదే, కొన్ని రోజులు ఆగరాదురే, నాకు కొంచెం టైం ఇయ్యురి. గట్ల కాదురా ప్రసాదు, మా కాలరెక్కలు మంచిగా ఉన్నప్పుడు నీకు ఇంత పెళ్లి చేసినావనుకో, ఇటు మేము సంతోషంగా ఉంటాం, నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. అరే ప్రసాదు బాపు గంత మంచిగా చెప్పబట్టే ఎప్పటికున్నా పెళ్లి చేసుకునే తప్పదు కదా, అదేదో ఇప్పుడే చేసుకోరాదురా, మేము సంతోషంగా ఉంటాం. ఒరే నాన్న ప్రసాదు పెళ్లి చేసుకోరా నా మాటిని. నువ్వు ఒప్పుకోకపోతే ఈ ఫ్యాన్కు ఉరి పెడతాం రా. అరే ఏం మాట్లాడతారే బాపు, ఎవరికి ఉరి పెడతారు. నీకు కాదురా కొడుక, మేమే ఊరేసుకుంటాం గాని నీకెందుకు ఎత్తాం రా ఊరి. ఊరిని అక్క వీళ్ళేమో పెళ్లి చేసుకోకపోతే నన్ను నిజంగానే ఊరేసేటట్టున్నారు కదా. పొద్దు పొద్దుగానే ఇద్దరు కలిసి నా చెవులు మూసి కంతలు నలుపుతారు కదా. ఎట్లా చేసైనా సరే నన్ను పెళ్లి కుప్పించేటట్టే ఉన్నారు. ఇక ఏం చేస్తా, ఎప్పటికున్నా పెళ్లి చేసుకోక తప్పేటట్టు లేదు. ఇప్పుడైతే వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు. ఇద్దరం గింతగానే మొత్తుకుంటే నువ్వేమో అడవిరిగి జరుగుడు తిరుగు మెసలకుండా ఉంటానవేంద్ర ప్రసాదు. మమ్మల్ని ఎందుకు గోస పెడతానవరా, ఎప్పటికైనా చేసుకోవాల్సిందేనా. ఇప్పుడు ఒప్పుకుంటే ఏమైతుంది నీకు? సరేనే బాపు మీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటా. అబ్బా మన కొడుకు పెళ్లి కొప్పుకున్నాడండి, నాకైతే అదే 10,000. నాకైతే మస్తు సంతోషంగా ఉన్నదిరా నువ్వు పెళ్లి కొప్పుకున్నందుకు. ఈ శుభవార్తను నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పాలి. మీ అమ్మ చూసినవారా అది ఎంత సంతోషంగా పోయిందో, బిడ్డకు ఫోన్ చేసుకుంటాంది పోయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నదిరా నువ్వు పెళ్లి కొప్పుకున్నందుకు. నీకైతే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తారా. 4 ఊరోళ్ళు మాట్లాడుకోవాలి మళ్ళీ మనం పెళ్లి చేస్తే. పెళ్లి అయ్యి గాని ఫ్యాన్కి అయితే ఉరిపెట్టకే నన్ను. ఫ్యాన్ కూరెత్తే నువ్వన్నట్టే 4 ఊరోళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకుంటారే. ఏదో నువ్వు ఒప్పుకోవాలని గట్ల అన్నాం గాని నిజంగా గట్ల చేస్తావారా. నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి, మరి పుసుక్కన ఊరెత్తానికి అట్లా ఎందుకన్నవే. ఏదో అట్లా వచ్చిందిరా, నువ్వు దాన్నే పట్టుకొని మళ్ళా నన్ను అడగబడుతుంది. సరేనే బాపు ముందుగల చాయ్ తాగు, అది ఎప్పుడో తెచ్చింది మొత్తం చల్లగా కావచ్చు. సరేరా నువ్వు కూడా తాగు ఇక చాయ. నమ్ము ముచ్చట పెట్టేసరికి చాయ కోల్డ్ కాఫ్ అయిందిరా. తాగు ఇక ఏం చేద్దాం, మళ్ళీ వేడి చేసుకురమ్మన్నాం అనుకో అది మన ఇద్దరిని పొయ్యి మీద పెట్టేటట్టున్నది. సరేనే బాపు ఏదో ఒకటి ఇక తాగుదాం. ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉన్నది, నేను బయటికి పోతానా. సరే బిడ్డ పదిలంగా పోయిరారా. హలో బుజ్జి, మంచిగున్నారా నవ్వా? మంచిగానే ఉన్నామమ్మా, నువ్వెట్లున్నవే? బాగా రోజులైతుంది నువ్వు ఫోన్ చేయక. నేను మంచిగానే ఉన్నానవ్వా, మీరెట్లున్నారు? అల్లుడు పిల్లగాడు మంచిగా ఉన్నారా? వాళ్ళకేందే అమ్మా, వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ నువ్వెందుకు ఫోన్ చేసినవే ఇప్పుడు? తమ్ముడు పెళ్లి కొప్పుకున్నాడవ్వా, ఆయనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అవునానే అమ్మా, తమ్ముడు పెళ్లి కొప్పుకున్నాడా? మంచి శుభవార్త చెప్పినవే. ఆయన ఆడు పెళ్లి చేసుకోనని మొండి పట్టుదల మీదే ఉండే కాదే, గట్లెట్లు ఒప్పుకున్నాడు? ఎట్లా ఒప్పించిరా అని? ఒప్పుకున్నాడవ్వా, బాబు నేను ఇద్దరం బతులాడేసరికి ఒప్పుకున్నాడు. ఇక ఎట్లయితేందే అమ్మా, ఆడు పెళ్లి కొప్పుకున్నాడు కదా, ఆయనకి మంచి సంబంధాలు చూస్తే అయిపో కదా. అందుకే ఫోన్ చేసింది నీ బుజ్జి. గా రంగమ్మత్తల్లా బిడ్డున్నది కదా మీ ఊర్లో, ఆమెను ఒకసారి మాట్లాడదామా మరి? అవునే అమ్మా, నువ్వు అన్నది నిజమే. గా రంగమ్మత్తల బిడ్డ మంచిగా ఉంటుంది, మన అన్నయ్యకైతే మంచిగా జోడవుతుంది.
మళ్ళా ఆ పిల్ల కూడా మంచిదే, అన్ని తీర్ల పనులు చేస్తుంది. ఆమె మంచి పిల్లనేనే అమ్మా. ఆమె గురించి తెలుసుకొని నేను సాయంత్రం వరకు చెప్తా. అమ్మ ఫోన్లో మాట్లాడేది అమ్మమ్మనా? నేను అమ్మమ్మతోటి మాట్లాడతా. అవునరా నాని, అమ్మమ్మనేరా ఫోన్ మాట్లాడేది. అమ్మమ్మతోటి మాట్లాడతావా? హలో అమ్మమ్మ. బంగారు తండ్రి, మంచిగా ఉన్నావారా నానులు? నేను మంచిగానే ఉన్నా అమ్మమ్మ. నేను మన ఇంటికి అత్తనే. నా దగ్గరికి వస్తావారా నానిగా? వచ్చేవు కానీ నేను అత్త నిన్ను ఒకరోజు తీసుకుపోవడానికి. వచ్చినప్పుడు నువ్వు మంచిగా నాతో వచ్చేవు. అవునానే అమ్మమ్మ, నువ్వు నా దగ్గరికి వస్తావా? వచ్చేటప్పుడు మరి నాకు ఏం తీసుకొస్తావు? ఏం తీసుకురావాలిరా నానిగా? నీకు ఇష్టమని అన్ని తీసుకొస్తా. నీకేం కావాలో అడుగు. అబ్బా, నాకు ఇష్టమని అన్ని తీసుకొస్తావా? నాకు చాక్లెట్లు, బిస్కెట్లు, పల్లి పట్టీలు, పేలాల ముద్దలు అన్ని తీసుకురాయి అమ్మమ్మ. అమ్మమ్మ, నాకు ఇంకా ఆడుకోవడానికి జీప్ కూడా తీసుకురాయే. ఆ జీప్లా నిన్ను ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతానే అమ్మమ్మ. సరేనా నానిగా, నువ్వు అడిగినవన్నీ నేను వచ్చేటప్పుడు అన్ని పట్టుకొస్తా గాని ఇప్పుడు అమ్మకి ఈ ఫోను. అమ్మ చెప్పే, నీ మనవడేమో అడుగుతాడు కదా. ఏం లేదే, చాక్లెట్లు కావాలట పిల్లగానికి. అయితమైన నీ బుజ్జి, నువ్వు సాయంత్రం వరకు ఏదో ఒకటి విచారం చేసి నాకు చెప్పే బాపు, నేను అత్తం. సరేనే అమ్మా, నేను అన్ని విషయాలు కనుక్కొని నీకు ఫోన్ చేసి చెప్తా. సరే మరి ఉండు, బాగా లేట్ అయింది. మొత్తం చూసి రానులా మన వీడియోని. ఈ వీడియోలో అయితే మా ప్రసాద్ గారిని అటో ఇటో చేసి పెళ్ళికైతే ఒప్పించినాం. మొత్తానికైతే అన్నయ్య పెళ్లి చూపులకు ఒప్పుకున్నాడు కానీ అమ్మ. నెక్స్ట్ వీడియోలో మనం అన్నయ్యకు పెళ్లి చూపులు పెట్టుకుందాం. మరి నెక్స్ట్ వీడియోలో మా ప్రసాద్ గారికి పెళ్లి చూపులు ఉంటాయి. అందరు చూడురి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పెళ్లి సంఘటనలు జరిగితే వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మామయ్యకు పార్ట్ 2లా పెళ్లి చూపులు చూడడానికి పోతాను. మాతో పాటు మీరు కూడా రండి ఫ్రెండ్స్.